హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము కొత్తిమీరతో నువ్వుల చట్నీ చేసుకుందాము. కొత్తిమీర నువ్వుల చట్నీకి ఏమేమి కావాలో చూసేద్దామా. కొత్తిమీర, నువ్వులు, సాల్ట్, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు. కొత్తిమీర చట్నీకి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో నువ్వులు ఒక 3 టీ స్పూన్లని నువ్వులు అయితే వేసుకున్నాను. నేను నువ్వులు అయితే ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయినాయి కదా, పక్కకు పెట్టుకుని ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంత నూనె అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందులోనే మనం వెల్లుల్లి కానీ ఫ్రై చేసుకుందాము. చూడండి, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు సన్న మంట మీద ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి. మూత పెట్టుకొని చిటపటలాడి బయటకు రాకుండా పచ్చిమిరపకాయలు ఇలా మూత పెట్టుకుంటే ఫ్రై అయ్యేటప్పుడు బయటకు అనేటివి ఎగరకుండా ఉంటాయి. ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము కొత్తిమీర చూడండి, కాడలుగా నేను లేతగా ఉండేటివన్నీ కట్ చేశాను. అలా కాడలతో చేసుకుంటేనే కొత్తిమీర చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుతూ అలాగా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే దగ్గరికి వస్తుంది, బాగా మెత్తగా ఉడికి మూత పెట్టుకుంటే. చూడండి, ఇలా అన్నీ మనం వేయించేటప్పుడు సన్నని మంట మీద వేయించుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రై అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లోకి తీసుకున్నాం కదా, మనం అదే ప్యాన్లోనే టమాటాలు, నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. బాగా టమాటాలు మెత్తబడేదాకా మూత పెట్టుకొని 2-3 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఆ లోపల మనము చూడండి, నువ్వులు, జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. మిక్సీ గిన్నెలో అందులోనే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అందులోని ఇప్పుడు కొద్దిగంత చింతపండు వేసుకుందాము. టమాటా వేసాం కదా, అయినా సరే కొద్దిగంత చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందులోనే సరిపడా సాల్ట్ వేసుకుందాము. కొత్తిమీర అయితే ఫ్రై చేసుకున్నాం కదా, కొత్తిమీరను ఇందులోనే వేసేసుకుందాము. మరి పేస్ట్ లాగా కాకుండా మిక్సీ పట్టుకుందాము. మరి మనం చాలా పేస్ట్ లాగా తయారు చేసినాం, టేస్ట్ అనేది బాగుండదు. ఇలా ఉండాలి. టమాటాలు అయితే ఫ్రై అయిపోయినాయి, చల్లబడిపోయినాయి చూడండి. ఇప్పుడు మనం అందులో వేసేసుకుందాము. నీళ్ళు అనేది వాడలేదు మనము. ఇలా చేసుకొని పెట్టుకుంటే ఒక 4-5 రోజులైనా చట్నీ అనేది పాడు కాకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. అలా మనం చూడండి, ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అందులో ఒక 2 టీ స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, అందులోనే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు అందులో మనం మిక్సీకి పట్టుకున్నాం కదా చట్నీ, కొత్తిమీర పచ్చడి, కొత్తిమీర చట్నీ అయినా కానీ అనొచ్చు. చూడండి, ఇలా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మనకు
నోరు బాగలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పట్లో ఇలాంటి కొత్తిమీర చట్నీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ కొత్తిమీర నువ్వుల చట్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి. వేడివేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చట్నీ.